హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక ఈరోజు వ్లాగ్ ఏంటంటే, ఇది మండే రోజు తీసిన వ్లాగ్ అండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా రొటీన్ అనేది ఎలా ఉందనేది తీసానండి. అది ఇది అప్లోడ్ చేస్తున్నాను. వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే కొత్తవారు మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇక మార్నింగ్ అయితే మా వారికి లంచ్ బాక్స్ అంతా ప్రిపేర్ చేసి పంపించేసానండి. అయితే ఈరోజు టిఫిన్ వరకే తిన్నారు. లంచ్ బాక్స్ బయట ఏదో తినేస్తా అన్నారనమాట. ఏదో ఫంక్షన్ ఉంది అంటే ఇక మార్నింగ్ అయితే అన్నం కూర చేయలేదు. సో టిఫిన్ వరకే చేసి తన్ని పంపించేశాను. తర్వాత అయితే ఇంకా నా కోసం నేను కూడా టిఫిన్ చేసి ఇంకా చిన్నగా రైస్ పెట్టేశాను అనమాట. రైస్ పెట్టి ఇంకా బెండకాయలు ఉన్నాయి, కూరగాయలు అయితే పులుసులాగా చేద్దాము ఆఫ్టర్నూన్కి, అలాగే నైట్కి సరిపోతుంది కదా, ఇద్దరం ఉన్నామని కొన్ని అయితే కొంచెం పొడుగ్గా చేసి పులుసు అయితే చేశానండి. మంచిగా ఉల్లిపాయ మంచిగా వేసి వేగాక బెండకాయలు మనం కోసిన బెండకాయలు వేసి మంచిగా వేయించుకోవాలండి నూనెలో. తర్వాత మనం చింతపులుసు పోసి దాన్ని మంచిగా మరల కాగేంత వరకు కాగిన తర్వాత మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం ఉడకనివ్వాలి. తర్వాత రుచికి సరిపడా కారం ఉప్పు వేసుకొని కొంచెం అట్లో ఉడకనిస్తే కర్రీ అయితే చాలా బాగుంటుందండి. ఇంకా లాస్ట్లో అయితే కొద్దిగా గరం మసాలా అండ్ అలాగే కొత్తిమీర పుదీనా వేసుకుంటే సూపర్గా ఉంటుందండి కర్రీ. మనకు నాన్ వెజ్ ఫ్లేవర్ వస్తుందన్నమాట ఇలా కర్రీ చేసుకుంటుంటే. మీరు కూడా ఇలా ట్రై చేయండి. అలా కర్రీ వేస్తే కంప్లీట్ చేసేసానండి. తర్వాత ఇంకా గిన్నెలన్నీ కూడా సెల్ఫ్లో అయితే సర్దేసి పెట్టుకున్నాను అనమాట. మార్నింగ్ కడిగేసినవి అవన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇంకా బట్టలు కూడా వాషింగ్ మిషన్లో వేసానండి. ఇంకా అవన్నీ తీసి కూడా ఆరేసానమాట. అవన్నీ పనులు అయ్యేసరికి మధ్యాహ్నం అవుతుందండి. ఆ టైం అయితే ఇంకా వేరే చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఇంకా ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ వచ్చానన్నమాట. ఇక ఆఫ్టర్నూన్ అయ్యేసరికి లంచ్ చేసేద్దామని ఇంకా లంచ్ కూడా చేశానండి. బెండకాయ పులుసు అయితే చాలా చాలా బాగుందన్నమాట. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. బెండకాయ పులుసు నాకు ఫ్రై కన్నా కూడా బెండకాయ పులుసు అంటే చాలా ఇష్టంగా తింటానన్నమాట. అలాగే పిల్లలు కూడా ఇంట్లో బెండకాయ పులుసుని ఎక్కువగా ఇష్టపడతారనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ అయ్యేసరికి మంచిగా టీవీ పెట్టుకున్నానండి. ఒక మూవీ అయితే పెట్టుకున్నాను. ఒకదాన్ని ఉన్న బోరింగ్గా ఉంటుంది కదా, సో మూవీ చూసుకుంటూ ఇంకా లంచ్ అయితే కంప్లీట్ చేసేసానండి. లంచ్ కంప్లీట్ అయిపోయాక ఇంకా రేపటి టిఫిన్స్ కోసం అయితే ఇంకా రాగులు, కొంచెం రైస్, జొన్నలు అలాగే మినుములు కలిపి నానబెట్టేసుకున్నాను మధ్యాహ్నమే. అవైతే నానిపోతే నైట్కి అయితే పిండి పట్టేసుకుంటే రేపటికైతే టిఫిన్ అవుతుందని ఇంకా అది అలా చేసేసుకున్నాను. మధ్యాహ్నం కాస్త రెస్ట్ తీసుకొని ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా గిన్నెలు అవి ఉంటే అవన్నీ కడిగేసి నీట్గా అయితే అంతా సర్దేసుకున్నానండి. తర్వాత ఈరోజు ఒక స్నాక్ చేద్దామని నువ్వుల లడ్డు కోసం అయితే కొంచెం నువ్వులు తీసుకొని అదైతే ప్రిపేర్ చేశానండి. రోజు చేద్దాం అనుకుంటున్నాను, అలాగే అయిపోతుంది. అలా కొన్ని ఒక బౌలు నువ్వులు తీసుకొని అయితే కొన్ని చేశానండి. పిల్లలు కూడా లేరు కదా, వాళ్ళు వచ్చాక కొంచెం ఎక్కువ చేయొచ్చులని కొద్దిగా చేసి ఇక కంప్లీట్ చేశానండి. ఇంకా ఈవినింగ్ టైంలో టీ పెట్టుకొని తాగాను. అదే టైంలో అయితే ఇక వర్షం అయితే వస్తుందండి. చాలా రోజుల తర్వాత వర్షం పడుతుంది కదా, చాలా చల్లగా ఉందని వాతావరణం అయితే చాలా పీస్ఫుల్గా అనిపించింది అనమాట. కొద్దిసేపు అది కూడా బయటికి వెళ్ళి టీ తాగుతూ వీడియో అయితే తీసానండి. చాలా బాగా నచ్చింది నాకైతే. ఇంకా తర్వాత ఈవినింగ్ రేపటి కూర కోసం అయితే ఒక ఆకుకూర అయితే గిల్లి పక్కన పెట్టుకున్నానండి. ఇంకా బట్టలన్నీ తీసుకొచ్చి ఆ బట్టలు కూడా మడత పెట్టి ఇంకా కబోర్డ్లో అయితే పెట్టేసుకున్నానండి. ఇది అండి మండే రోజు నాటి వ్లాగు. మీరు తప్పకుండా లైక్ చేస్తారని అనుకుంటున్నాను.
కొత్తవారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి చూసేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతగానో యూజ్ అవుతుందండి. అందరూ చూస్తున్నారు కానీ లైక్స్ అయితే ఇవ్వట్లేదు. మీరు లైక్ ఇస్తేనే అది నా వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది. అలాగే మంచి మంచి వీడియోస్ డైలీ వ్లాగ్స్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. డైలీ రొటీన్ ఎలాగో చూస్తున్నారు కదా, అలాగే లాంగ్ వీడియో కూడా చూసి సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.